ఈ దేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చేసిన నిర్వాకం. తండ్రిగా హోంమంత్రి తన అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ కాపాడుకుంటున్న వైనం. ఒక 17 ఏళ్ల బాలిక ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేస్తూ ఒక రకంగా తన బతుకు తాను బతుకుదామని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి 3వసారి కూడా చేయబోతుంటే ఆ తల్లిదండ్రులు ఆమె దగ్గర నుంచి హామీ తీసుకుని అతనొద్దు, అతనితో జీవితం వద్దు అని నచ్చ చెప్పుకుని వాళ్ళందుకు వాళ్ళు బతుకుదామనుకునే టైంలో ఆమె మీద క్రిమినల్ దాడిని కొనసాగించడం. ఈ అంశాలన్నింటినీ మనం వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాల్లోకి వెళ్తే, ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా కొన్ని విషయాలు తెలుసు. నేను ఒక 14 ఛానళ్లలో మాట్లాడాను గత 2-3 రోజులుగా. విషయం ఏంటి అని చూస్తే 2025 జూన్లో ఆ అమ్మాయి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. అతను ఆ అమ్మాయితో ముందు స్నేహం పెంచుకున్నాడు, పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇష్టం అనే దాన్ని ప్రకటించాడు. నేను నీ ఇంటి కిందికి వచ్చాను రమ్మని అభ్యర్థించాడు. ఒక రకంగా ఒత్తిడి చేశాడు. దానికి సంబంధించిన మెసేజ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో వాళ్ళు సమర్పించారు. ఇక ఆ పరిచయం, ఆ స్నేహం ప్రారంభమయ్యాక అనేక సందర్భాలు అతని పరిచయం జూన్, అప్పటికి అమ్మాయి 10th మాత్రమే పాస్ అయ్యి ఉంది. లండన్కి వెళ్ళి ఇంటర్ చదువుదామనే టైంలో అతను ఇచ్చిన మెసేజ్లు, నువ్వు లండన్ వెళ్తే మా నాన్న నన్ను పంపించడు, నాకు రావడానికి వీల్లేదు, మా నాన్న రాజకీయ జీవితం అంతా ఇక్కడే, కాబట్టి ఇప్పుడు వెళ్ళొద్దు, మైనారిటీ తీరాక మనం పెళ్లి చేసుకున్నాక తర్వాత అవసరమైతే వెళ్దాం, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఇంటర్మీడియట్స్కి వెళ్ళొద్దు అని చెప్పి అతను అభ్యర్థించి ఏడుస్తూ పెట్టిన వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి కూడా పోలీస్ స్టేషన్లో సమర్పించారు. ఆ తర్వాత రిలేషన్ నవంబర్లో లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఆ అపార్ట్మెంట్స్లో అతను తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోవడం, దాని మీద గొడవ పడడం, దాని మీద పెట్టుకున్న మెసేజ్లు ఉన్నాయి. అవి కూడా సమర్పించారు. ఆ తర్వాత అంటే ఈ మధ్యలో 1-2 ఘటనలు జరిగినాయి. వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. ఇవి లైంగిక వేధింపులు, పెళ్ళి, ఇట్లాంటివన్నీ ఇంటిమసీ. ఒకసారి బేస్మెంట్లోనే ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడము, ఇబ్బంది పెట్టడం, దానికి సంబంధించి కూడా వాళ్ళ మధ్య ఘర్షణగా ఉన్న ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత డిసెంబర్ 31 అతను ఒక ఫామ్ హౌస్, అనన్య ఫార్మ్స్ ఏదో, ఆ ఫార్మ్స్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాక ఆ అమ్మాయిని బయటకు రమ్మని రూమ్లోంచి తీసుకెళ్ళి చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ జరిగింది డిసెంబర్ 31 వరకు జరిగినటువంటివి. ఆ ఆధారాలను కూడా అయితే మధ్యలో ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడింది. అంటే నా కోసం చచ్చిపోతా అంటున్నాడు, నా కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నాడు, నువ్వు నన్ను వదిలేసి నువ్వు లండన్ వెళ్తే నేను చచ్చిపోతాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకే నా శవం ఉంటుంది ఇక్కడ, ఇట్లా మాట్లాడినటువంటి నేపథ్యంలో అది నిజమైన ప్రేమగా ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయి ఆలోచించి ఉండొచ్చు. ఏదైనా అది ఆమెకు సంబంధించిన బాధ్యత అనుకోండి. విషయాల్ని ఆమె కుటుంబం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇది తొలి ప్రేమ, నేను మొదటిసారి నిన్నే ఇష్టపడ్డా, నువ్వు నన్ను ఇట్లా చేయొద్దు, ఏదున్నా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని పెట్టిన మెసేజ్ కూడా ఉంది. అది కూడా అక్కడ సమర్పించారు. ఇవన్నీ అంటే తను ఒకవైపు నుంచి ఇష్టపడుతుంది, అతను చాలా ప్రొసీడ్ అయ్యి ఆ అమ్మాయిని లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు ఆ దాడి కూడా జరిగింది. ఇది నేపథ్యం. అయితే జనవరి 4న ఇక నీకు నాకు కట్ అన్నాడు. 7న మనమిద్దరం కలిసి ఉండట్లేదు, బ్రేకప్ అని చెప్పాడు జనవరి 7న. ఆ తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి ఆ కాలంలో ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక తర్వాత ఫిబ్రవరిలోని ఇది ఇప్పటి వరకు బయటకు రాలా, నేను కూడా మిస్ అయ్యా. ఫిబ్రవరిలోనే నిర్మల్లో వీళ్ళ ఫ్రెండ్ భగీరథ్ ఫ్రెండ్ తోటి ఈమె నుంచి నాకు వేధింపులు ఉన్నాయి, ఈమె నుంచి నాకు హెరాస్మెంట్ అని చెప్పి ఫిబ్రవరిలోనే నిర్మల్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తర్వాత మాత్రమే ఆ తల్లిదండ్రులు అలర్ట్ అయ్యారు. ఇదేంటి మా మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళ అమ్మాయికి నచ్చ చెప్పుకున్నారు, వాడి జోలికి నువ్వు పోవద్దు, వాడిని జోలికి రావద్దు, వద్దు ఇటువంటి వాళ్ళు మనకే అని చెప్పి. కానీ నిర్మల్లో కంప్లైంట్ ఇచ్చినాక ఆ తర్వాత ఏప్రిల్ 21న ప్రముఖ మీడియా మీ అందరికీ తెలిసినటువంటి సంగప్ప ఇంటికి వెళ్ళి రాయబారాలు చేశాడు. 23న ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా
సీసీ కెమెరాలు ఫుటేజ్లు ఉంటాయి, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ జరిగినాయి. 21న జరిగినాయి, 23న అంటే సంగప్ప మీడియేషన్ కానీ బెదిరింపులు. అట్లాగే బండి సంజయ్ వెళ్ళినప్పుడు నా కొడుకుతోటే కాదు ఎవరితోటే ఇంకెంతమందితో తిరిగిందో అని అన్నాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ జరిగాక మాత్రమే ఈ నెల 8న ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకొచ్చింది ఆ కుటుంబం. ఈ మధ్య ఒక ప్రారంభోత్సవం జరిగితే అక్కడికి బండి భగీరథ్ ఫ్రెండ్స్ వచ్చారు, ఈఎంఐ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వాళ్ళందరికీ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ కామన్ ఫ్రెండ్స్కి వీడు ఫోటోలన్నీ చూపించాడు. ఆ ఇంటిమసీతో ఉన్న ఫోటోలన్నీ బండి భగీరథ్ తీసినవే. ఆ ఫోటోలని సర్క్యులేట్ చేశారు. ఆ ఫోటోలని ఈవెన్ నిర్మల్లో కూడా అక్కడ కూడా ఇచ్చారు. అంటే ఈ ఫోటోలని సర్క్యులేట్ చేయడం కానీ అంటే అతను వాళ్ళు చెప్తున్న కథనం ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారంలో ఉన్నది అతను బండి భగీరథ్ ఇంకొక ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసుకున్నారట. ఈ అమ్మాయి పొగరబోతు, ఈ అమ్మాయిని నువ్వు పడేయి నీకు దమ్ముంటే అంటే నేను పడేస్తా అని ఈయన అన్నాడంట. ఇవన్నీ మనకి వినిపిస్తున్న వార్తలే. అయితే ఇక్కడ ఒకటేంటంటే పడేస్తా అన్నాడు కాబట్టి నాతో స్నేహం చేశాడు, నన్ను మోసం చేశాడు, నన్ను అంత దాకా తీసుకువెళ్ళి నన్ను ఎమోషనల్గా అంటే అనేక రకాలుగా ఎమోషనల్గా ఒత్తిడి పెట్టినట్లు మెసేజ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఇవన్నీ పరిశీలించవలసిన బాధ్యత పోలీసులది. ఇక విషయానికి వస్తే ఇట్లా కొన్ని కీలకమైన సమాచారం ఉంది, అది అంతా పోలీసుల దగ్గర ఉంది. ఇక్కడ ఒక మైనర్ బాలిక లవ్ అనే ట్రాప్లో పడింది. అతను మేజరు, ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఉండి ఇవన్నీ చేశాడు కదా, అతనే బ్రేకప్ చెప్పాడు కదా. ఆ తర్వాత డేట్ ఉంది వాళ్ళ దగ్గర, ఆ పాప ఫోటోలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ ఫోటోలు సర్క్యులేట్ చేయడం అనేది స్పష్టంగా ఏ డేట్స్తో అతను సర్క్యులేట్ చేశాడో వాళ్ళ దగ్గర ఉంది. ఇది అసలు నేరం. నువ్వు వద్దన్నావు, వాళ్ళు నచ్చ చెప్పుంటారు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు కదా. ఆ తర్వాత ఆ అమ్మాయివి వాళ్ళిద్దరి ఇంటర్నల్ ఫొటోస్ని పంపడం అంటే లేదా ఇష్టంగానో ముద్దు పెట్టుకున్నామో ఏవో, కానీ అది కూడా ఆ అమ్మాయి ఒక మైనర్ బాలిక మీద చేసిన దాడిగానే మేము సంఘంగా చూస్తున్నాం. ఇక మనం అసలు విషయానికి వద్దాం. మిగతా అన్నీ అందరికీ తెలిసినవే, బ్యాక్ మాత్రం నేను చెప్తున్నా. సో 8 తర్వాత ఇవాళ డ్రామా ఏం నడుస్తుంది, నిన్నటి డ్రామా ఏంటి మీ అందరికీ తెలుసు. నిన్నేమన్నారు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఆయన కనపడట్లేదు, ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు అంటున్నాడు. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే ఆయన 10వ తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఈ దేశ ప్రధానమంత్రి సమక్షంలో ఒక పోక్సో నేరస్తుడు అక్కడ హాజరవుతాడు. అంటే అక్కడున్న పోలీస్ అధికారులకి పేట్ బషీర్బాగ్ పోలీసులు లేదా లింకుగా సైబరాబాద్ కమిషనర్ వాళ్ళందరూ లేరా అక్కడ ఉన్నప్పుడు అతను నేరస్తుడుగా కనిపించలేదా, అబ్స్కాండింగా? ఒక దేశ ప్రధానమంత్రి సమక్షంలో హాజరయ్యాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో నా స్నేహితుడు అని మాట్లాడాడు బండి సంజయ్. అంటే మేమేమంటున్నామంటే నేరస్తుడు 8వ తారీఖు నుంచే, ఎఫ్ఐఆర్ అయిన మరుక్షణం నుంచే. మీరందరూ చెప్పారు ఎఫ్ఐఆర్ కూడా మోడీ గారి మీటింగ్లో బేటీ బచావో బేటీకి పడావో అనేటువంటి నినాదం ఇచ్చిన మోడీ సమక్షంలో ఆత్మార్పణ చేసుకుంటాం, మేము ఆత్మసమర్పణ చేసుకుంటామని ఆ తల్లి చెప్పినట్లుగా కూడా ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈరోజు సిగ్గుపడాలి రాష్ట్ర పోలీసులు. అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అయింది అంటే స్విచ్ ఆన్ చేసుకుని వచ్చి నీ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడితే చేస్తారా? అంటే ముఖ్యమంత్రికి ఎంత భయం లేని వాడైతే ఒక నేరస్తుడు ప్రధానమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో యావత్ పోలీసు అధికారుల సమక్షంలో అక్కడ హాజరవుతాడు. ఈ విషయాన్ని దీనికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఈ పోలీసులదే. అట్లాగే మిగతా అందరూ అన్నట్లుగా సిట్ వేయడం ఎందుకు? పోలీసులు తమ పని వాళ్ళు చేయాలి కదా. క్షణాల్లో నిర్మల్లో చేస్తారు, క్షణాల్లో కరీంనగర్లో హనీ ట్రాప్ కేసు చేస్తారు. కానీ ఇది చేయడానికి ప్రైమా ఫసి మీరందరూ కూడా ఆలోచించండి. ఈ మైనర్ బాలిక పెట్టిన పోక్సో కేసు ఏదైతే ఉందో దానికి ప్రైమా ఫసి హనీ ట్రాప్ కేసే. అది స్పష్టంగా మా అబ్బాయి ఆమెతో సంబంధంలో ఉన్నాడు కానీ వాళ్ళు వల వేశారు అని. హనీ ట్రాప్ అంటే వల వేయడమే కదా, మరి పెట్టారు కదా వల వేశారు అని అంటే సంబంధం ఉందనే కదా. అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి హనీ ట్రాప్ చేసి వర్తించదు. కానీ నీ అంతగా నువ్వు మా అమ్మాయికి సంబంధం ఉందని చెప్పినావు అంటే ఇదే ప్రైమా ఫసి. అంటే ప్రాథమిక ఆధారం అంటారు ప్రైమా ఫసి అంటే. సో ఈ కేసులో పోక్సో కేసులో ప్రాథమిక ఆధారం ఉన్నది.
దానికి కౌంటర్గా పెట్టిన హనీ ట్రాప్ కేసు ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ప్రైమ ఫసి, ప్రాథమిక ఆధారం. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ తర్వాత 2 రోజులుగా ఆయన మొత్తం ఈ దేశ ప్రముఖులు మొత్తం మీడియా ఉన్న దగ్గర ఎట్లా అతను ప్రత్యక్షమవుతాడు, ఏం చేశాడని, ఏం ఉద్ధరించాడని ఒక నేరస్తుడిని ఎట్లా పట్టుకుని ఊరేగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక నేను మరో ముఖ్యమైన విషయం చెప్తున్నా. నిర్భయ చట్టము ఏం చెప్తుంది? నిర్భయ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీని వేశారు. జస్టిస్ వర్మ కమిటీని వేశారు. ఆయన ఈ దేశంలో స్త్రీల హృదయంతో ఆలోచించి పలు సిఫార్సులు చేశాడు. ఆ సిఫార్సుల్లో ఏ లైంగిక నేరస్తుడైనా లైంగిక దాడి, లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారం, ఈ నేరస్తులు ఎవరైనా పవర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే, రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే, పోలీసులైతే, లేదా పారామిలిటరీ దళాలకు చెందిన వాళ్ళైతే కంచె చేను వేసినట్లుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. సెక్షువల్ ఫేవర్స్ అడిగే అవకాశం ఉంది. లైంగిక దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి సామాన్యులు నేరం చేస్తే ఉండే శిక్షల కన్నా రెట్టింపు శిక్షలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు చేస్తే ఉండాలని ఈ దేశంలో మొదటిసారి మహిళల పక్షపాతంగా దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన, ఏఎస్ఎఫ్ ఉంది, పీడిఎస్ ఉంది, అన్ని సంఘాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి సంఘం కూడా నిర్భయ ఘటనల ఉద్యమంలో భాగమే. మనమందరము చేసిన పోరాటం, చేసిన ఒత్తిడి మేరకే నిర్భయ ఘటనకి వ్యతిరేకంగా లేదా దాని పరిష్కారంగా వర్మ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. ఆ వర్మ కమిటీ సిఫార్సుల్ని రూపుదిద్దిందే నిర్భయ చట్టం. మన అందరికీ తెలుసు 2013 నుంచి ఈ దేశంలో నిర్భయ చట్టం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. నిర్భయ చట్టం ఆమోదించేటప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆ పార్లమెంటులో ఒక సుదీర్ఘ ప్రసంగం చేసింది. అంటే రాత్రి 9 గంటలకి బస్ స్టాప్లో నిలబడితే స్నేహితుడితో మేము బుద్ధి చెప్పాం, అందుకే రేప్ చేసి చంపేశామని నేరస్తులు చెప్తున్నారంటే ఈ దేశంలో స్త్రీలపై సాగుతున్న అత్యాచారాలు లేదా దాడుల పట్ల స్పందన లేని స్థితి లేదా అవగాహన లేని స్థితి, అమ్మాయిలకి భద్రత లేని స్థితి కనపడుతుంది. ఈ చట్టం చెయ్యడం అంటే చేతులు దులుపుకోవడం కదా, ఏదో చేతులు దులుపుకుంటే అయిపోదు. ఈ చట్టం అమలు అవ్వాలంటే దానికి ఒక ఫండ్ ఉండాలి. దానికోసం 1000 కోట్లు నిర్భయ ఫండ్గా కూడా చట్టంతో పాటు నిర్భయ ఫండ్ కూడా ఏర్పరిచారు. అది 1000 కోట్లు. ఈ చట్టం యొక్క సమాచారం అందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో ఆ ఫండ్ని ఏర్పాటు చేశారు. 1000 కోట్లు మొదటిసారిగా భారతదేశంలో 2013 నిర్భయ చట్టంతో పాటు మహిళలపై దాడులు ఆగాలని, మహిళలపై అసమానత, వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఎడ్యుకేట్ చేయాలని, చైతన్యం చేయాలని 1000 కోట్లు కేటాయిస్తే ఆ తర్వాత మీకు తెలుసు 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చి అందులోంచి 800 కోట్లు తీసుకుపోయి పటేల్ విగ్రహానికి దారపోసింది ఈ 1000 కోట్లలో. ఆ తర్వాత ఇప్పటి వరకు 1000 కోట్లు లేవు, 100 కోట్లు కుదించారు. ఇక ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నిర్భయ చట్టాన్ని రివ్యూ చేయలేదు భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉండగా. నిర్భయ చట్టం కేవలం మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు సంబంధించిన చట్టం. ఒక్కసారిగా రివ్యూ చేయకపోగా అమలు యంత్రాంగాలు కొన్ని రాష్ట్రాల్లో లేవు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా నిర్భయకు అమలు యంత్రాంగం స్పష్టంగా గైడ్ లైన్స్ లేవు. చట్టము లేదు, దాని గైడ్ లైన్స్ లేదు. ఉంది, చట్టం అమలవుతోంది. ఎవరికైనా స్పృహ ఉంటే, ఏ పోలీసు వాడికన్నా సోయి ఉంటే ఆ చట్టాన్ని వాడుతున్నారు తప్ప సమగ్రంగా అమల్లో లేని చట్టంగా మారిపోయింది నిర్భయ చట్టం. అందుకని మిత్రులు, మీరంతా యంగ్ యువత, నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంది ఏంటంటే ఈ సమాజం ఇన్స్టెంట్ పనిష్మెంట్స్ పోతుంది. మనము ఈరోజు ఇన్స్టెంట్ పనిష్మెంట్లు అడగడం కాదు ఆవేశంతో, ఖచ్చితంగా చట్టబద్ధంగానే శిక్షించండి. ఎన్కౌంటర్ చేయమని బండి సంజయ్ కొడుకు కాబట్టి ఎన్కౌంటర్ని అడగవలసిన అవసరం లేదు, ఉరిదీయమని అడగడం అవసరం లేదు. ఎందుకంటే ఫోక్సో చట్టము మొట్టమొదటిసారి ప్రతిపాదించినప్పుడు అద్వానీ గారు, ఇది కూడా మీ అందరికీ తెలియాలి, మనం గుడ్డిగా మాట్లాడడం కాదు, అద్వానీ గారు మరణ శిక్షలని మాట్లాడితే ఈ దేశ మహిళా సంఘాలుగా ఇవాళ ఫోక్సో అంటే పిల్లల మధ్య జరిగేటువంటి లైంగిక నేరాలు తెలిసి తెలవక పోర్న్ కల్చర్ ప్రభావంతో కావచ్చు, రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వలన 18, 19, 20 ఏళ్ల పిల్లలు కూడా ఫోక్సో కేసులో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళని చంపేస్తే ఉరిదీస్తే అయిపోతుందా? వాళ్ళ బుర్రల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. కాబట్టి మరణదండన అవసరం లేదు అని
బాధ్యత కలిగిన హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఫోక్సోలో మరణదండనలు వద్దని మాట్లాడాం మనం. ఆ తర్వాత బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక మోడీ గారి, అమిత్ షా హయాంలో ఫోక్సోలో మరణదండలు తెచ్చింది వీళ్ళు. మరి మీరు పెట్టారు, మేము వద్దన్నాం. ఎందుకంటే 20 ఏళ్ల పిల్లగాడికి తెలిసి తెలవక హార్మోన్స్ ప్రభావంతో వాడు చేస్తే అది రేపే వస్తుంది. ఆ అమ్మాయికి 17 ఏళ్ళు, వాడికి 20 ఏళ్ళు ఉంటే అది రేపే వస్తుంది. వాడిని చంపేద్దామా? వాడిని చంపేయడం అవసరమా? అంటే పసిపిల్లల మీద అత్యాచారాలు, నేరాలు హీనమైన నేరాలే. కానీ దాన్ని సామాజికంగా చూడకుండా, దాన్ని ఆ కల్చర్ని పోగొట్టకుండా, పోర్న్ కల్చర్ని, వస్తున్న సెక్స్ సైట్స్ని, రకరకాల పోర్న్ సైట్స్ని నిరోధించకుండా, సంస్కృతిని ఎడ్యుకేట్ చేయకుండా, సంస్కృతి పట్ల ఇన్ని రకాల దిగజారుడుతనం, ఇంత అశ్లీల సంస్కృతిని రుద్దుతూ 20 ఏళ్ళ అబ్బాయిని మరణ శిక్ష వేస్తే సరిపోదు, కఠిన శిక్షలు ఉండాలి. ఎక్స్టెండెడ్ లైఫ్ అన్నాడు వర్మ కమిటీ సిఫార్సుల్లో. ఎక్స్టెండెడ్ లైఫ్ ఏంటి? 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు వేయండి. కానీ మరణ శిక్షల చుట్టూ తిప్పితే అమ్మాయిలు కూడా చంపేసే అవకాశం ఉంది, సాక్ష్యాధారాలు లేకుండా. ఎప్పుడైతే అద్వానీ మరణ శిక్షలు అన్నాడో, అవి ఓన్లీ ఫోక్సో కాదు, అత్యాచార కేసుల్లోనే మరణదండన అన్నాడు అద్వానీ. ఆ తర్వాత అమ్మాయిల్ని టపా రేపులు చేసి చంపేశారు. అంతకుముందు చంపేవాళ్ళు కాదు. కాబట్టి ఇది అమ్మాయిల భద్రతకు సంబంధించిన అంశంగా కూడా చూడాలి. మరణదండనలు లేకపోయినా కానీ కఠిన శిక్షలు ఉండాలి. అంటే లైఫ్, ఎక్స్టెండెడ్ లైఫ్ లాంటివి ఉండాలి అనేది ఈ దేశంలో అనేక మహిళా ఉద్యమాలు డిమాండ్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు నిర్భయ చట్టాన్ని ఆమోదించినాక ఈ రోజు వరకు ట్రిపుల్ తలాక్ చట్టం తప్ప మరొకటి లేదు. అంటే ముస్లిం మహిళలే బాధితులా, ఇంకెవరు కాదా? కాబట్టి నేను మీ అందరి దృష్టికి తెచ్చేది, ఇది చాలా దారుణం. ఒక అధికార బలుపుతో బండి భగీరథ్ చేస్తే తన కొడుకు చేసిన తప్పిదాన్ని సిగ్గు లేకుండా వెనకేసుకు వచ్చి బండి సంజయ్ చేస్తున్న, ఇవాళ అంత ఫిబ్రవరిలో ఆ అమ్మాయి వేధించిందని పెట్టారు, ఏప్రిల్లో సేమ్ డే హనీ ట్రాప్ కేసు పెట్టారు. ఇక్కడ 8, ఇక్కడ అదైతే అక్కడ అదైంది. ఈరోజు అతన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నామని మన రాష్ట్ర పోలీసులు, నీ సమక్షంలో ఉన్న పట్టుకునే దమ్ము లేక, చేతగాక ఇవాళ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నీ రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల కానీ, వాళ్ళ సెంటిమెంట్స్ పట్ల కానీ, ఆకాంక్షల పట్ల కానీ కన్సర్న్గా కూడా లేడు అనడానికి అనేక సందర్భాల్లో మనం చూసాము. ఈ విషయంలో కూడా ఆయన బండి సంజయ్ తన స్నేహితుడని మాట్లాడుతున్నాడు నిన్ననే, ఈ ఘటన తర్వాతనే. ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మనం కలిసి ఐక్యంగా పోరాడదాం. బండి సంజయ్ కొడుకు బండి భగీరథని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేద్దాం. బండి భగీరథని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపాలా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలా, ఛార్జ్షీట్ వేయాలా, చట్టబద్ధంగా శిక్షించాలి అని కోరుదాం. ఇవాళ ఇక్కడ కూడా మనం పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటే చైతన్యవంతమైన గడ్డ తెలంగాణలో మనమంతా కూడా బాధ్యత లేని వాళ్ళుగా నిలబడతాం. ఇక్కడ ఈ అరెస్ట్ సాగేంత వరకు కూడా ఐక్య పోరాటం చేద్దాం. ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా రూపొందించుకుందాం. రేపు సాయంత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రొటెస్ట్ లాంటి కార్యక్రమం ఏదైనా చేద్దామని ఆలోచించండి అని చెప్తూ సెలవు.